నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ జీరా రైస్. మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అలాంటి ఫ్లేవర్తోని ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత కొంచెం మెల్ట్ అయిన తర్వాత 2 లవంగాలు, 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసుకొని 1.5 టీ స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్రేనండి. ఎందుకంటే మనం జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 జీడిపప్పు వేసుకుందాము. సో ఇది చాలా బాగుంటుంది. దీన్ని కూడా మీరు చెప్పినట్లు ట్రై చేయండి. ఇప్పుడు జీడిపప్పు కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో స్పైసెస్ కోసం పచ్చిమిర్చి చీలికలు 3 కట్ చేసి వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. సో ఈ రెసిపీ కోసం మనం నార్మల్ రైస్తోనైనా చేయొచ్చు, బాస్మతి రైస్తోనైనా చేయొచ్చండి. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను, మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు చల్లకపోతే వేసుకొని ఇప్పుడు పైనుంచి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాము. సో మనకి ఈ జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. 3 విజిల్స్ వచ్చాక ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఇది ఉడికిపోయింది. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది. ఈ వింటర్లో చల్లదనానికి వేడి వేడిగా ఈ జీరా రైస్ తింటే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్ రైతా అయితే చాలా బాగుంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.